देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో 60వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. దీంట్లో పరమాత్ముడు పెట్టినటువంటి పరీక్షలో రుక్మిణీదేవి నెగ్గడం. ఏమని పరీక్ష పెట్టాడు అంటే, నువ్వు వేరే వాళ్ళని వివాహం చేసుకో అన్నంతగా మాట్లాడినటువంటి కఠినమైనటువంటి వచనాలకి రుక్మిణీదేవి ఆయన పలికినటువంటి ప్రతి మాటకి కూడా ప్రత్యుత్తరం ఇచ్చి తగిన విధంగా నిరూపించి ఆ మాటలన్నీ కూడా సత్యాలే అని నిరూపించింది. పైగా నువ్వు అన్నవన్నీ నిజమేనయ్యా అంటూ నిరూపించింది. అంటే ఆయన సముద్రంలో దాక్కోవటము ఎలా దాక్కున్నాడు అనేది నిరూపించింది. రాజులందరికీ భయపడ్డాను అనేటువంటిది నిరూపించింది. ఆ రాజులు ఎవరు, ఈ సముద్రం ఏమిటి అనేది నిరూపించింది. స్వామిని భిక్షకులు స్తోత్రం చేస్తారు అని స్వామి అంటే దానికి కూడా చక్కగా నిరూపణ ఇచ్చింది. ఎవరు ఆ భిక్షకులు, ఎట్లాంటి వాళ్ళు, ఎటువంటి తపశక్తి సంపన్నులైనటువంటి వాళ్ళు అనేటువంటిది నిరూపించింది. ధనవంతులైనటువంటి వాళ్ళు నన్ను ఆశ్రయించరు అన్నదానికి చక్కగా నిరూపించింది. అలాగే నన్ను కోరినటువంటి వాళ్ళకి కష్టాలు ఎదురవుతాయని శ్రీకృష్ణుడు పలికినటువంటి మాటకు కూడా రుక్మిణీదేవి చక్కగా సమాధానం ఇచ్చింది. ఎవరు, ఏ రాజులు కష్టపడ్డారు, ఏ రాజులు ఎట్లాంటి వాళ్ళు, నిన్న మనం ఉదాహరణ చెప్పుకున్నాం. ఆ వేణుడి తండ్రి అయినటువంటి అంగుడు గాని, పృథు మహారాజు గాని, గయుడు గాని మొదలైనటువంటి వాళ్ళు నిన్ను నమ్ముకున్నారు కదా, నీ పాదపద్మాల్ని ఆశ్రయించారు, వాళ్ళు ఏ విధంగా నశించారు చెప్పవయ్యా అన్నది ఒకసారి. ఇట్లా ఆయన మాటల్ని ఆయనకే అప్పచెప్తూ వాటిని నిరూపిస్తూ సత్యాలని చెప్పడం ఎలా, ఏ విధంగా అనేటువంటి మనం ఈ అధ్యాయంలో మనం చూసాం. ఒక రకంగా స్వామి రుక్మిణీదేవి యొక్క పాతివ్రత్యానికి పరీక్ష పెట్టినట్టే ఇది. ఆ విషయం తర్వాత శ్లోకాల్లో కూడా చెప్పారు స్వామి. ఆ తదుపరి శ్లోకాల్ని నేడు మనం ప్రవచించుకుందాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. 44 శ్లోకాల వరకు నిన్న మనం చెప్పుకోవడం జరిగింది. తస్యాస్యురచ్యుత నృపా భవతోపదిష్టాః అంటూ 44 శ్లోకాలు నిన్న మనం చెప్పుకున్నాం. నలభై 45వ శ్లోకంలో ప్రవేశిద్దాం. ఇక నిన్ను సేవించినటువంటి వారి యొక్క జీవితం వృధా కదా అంటూ రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మని కీర్తిస్తున్నది. ఒక 4 శ్లోకాలలో స్వామిని సేవించినటువంటి స్త్రీల యొక్క జీవితం వృధా అని చెప్పి వర్ణిస్తూ ఉన్నది. ఎందుకంటే నన్నెందుకు వరించావు, ఆలోచించకుండా నన్ను కోరుకున్నావెందుకు అని రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు అడిగినటువంటి మాటకి, నిన్ను కోరుకోనటువంటి, నిన్ను సేవించినటువంటి ఆ జీవితాలు ఎందుకయ్యా, ఆ స్త్రీల జీవితాలు ఎందుకయ్యా అంటూ మరొక శ్లోకాన్ని ఉదాహరణ చేసుకుంటుంది. ఇక్కడ త్వక్ష్మశ్రు రోమనఖ కేశ పినద్ధమంతర్మాంసాస్తి రక్త కృమి కృమి విట్ కపపిత్తవాతం అన్ని మన దేహంలో ఉండేటువంటి అనేకమైనటువంటి రక్త మాంసాలని వర్ణించారు. ఒక్కొక్కటి పక్ష్మశ్రు రోమనఖ కేశ పినద్ధమంతః మాంసాస్థి రక్త కృమి విట్ కప విత్త
కపపిత్తవాతం కపపిత్తవాతం జీవచ్ఛవం భజతి కాంతమతిర్విమూఢా యాతే పదాబ్జమకరందమజిఘ్రతి స్త్రీ. యా స్త్రీ, ఏ స్త్రీ అయితే తే పదాబ్జమకరందం అజిఘ్రతి, నీ పదారవిందం యొక్క మకరందాన్ని ఆఘ్రాణించదో. అజిఘ్రతి అనే పదానికి అర్థం ఆఘ్రాణించదో. జిఘ్రతి అంటే వాసన చూడటం, అజిఘ్రతి అంటే వాసన చూడకుండా ఉండటం. దేన్ని ఆస్వాదించట్లేదు? నీ పాద పద్మాల యొక్క మకరందాన్ని ఏ స్త్రీ అయితే ఆస్వాదించదో, అంటే నిన్ను ఏ స్త్రీ అయితే ఆరాధించదో, సేవించదో. నిన్ను సేవించినటువంటి స్త్రీ మరి ఎవరిని సేవిస్తుంది? అదిగో పైన నువ్వు చెప్పినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఇతర రాజుల్ని, అట్లాంటి వాళ్ళని, సామాన్య ప్రజల్ని సేవిస్తూ ఉంటారు. ఎట్లాంటి వాళ్ళు? జీవచ్ఛవం భజతి కాంతమతిర్విమూఢ. అట్లాంటి సాధారణమైనటువంటి స్త్రీలు జీవచ్ఛవంలాగా బతికి ఉండేటువంటి కాంతమతులని వివాహం చేసుకుని మూర్ఖురాలుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అట్లాంటి మూర్ఖురాలు విమూఢ అనేది స్త్రీలింగవాచకం. మూర్ఖురాలైనటువంటి అటువంటి స్త్రీ కాంతామతిం భజతి. కాంతామతి అంటే స్త్రీల యందు వ్యామోహం కలిగినటువంటి సామాన్యమైనటువంటి జీవచ్ఛవంలాగా జీవించేటువంటి నరులని భజతి, సేవిస్తుంది, భర్తగా సేవిస్తూ ఉంటుంది. ఎట్లాంటి జీవచ్ఛవము ఆ భర్త అంటే ఇదిగో ఇట్లాంటి జీవచ్ఛవం. త్వక్ అంటే చర్మము. ఇక అక్కడి నుంచి మానవ శరీరం లోపల ఉండేటువంటి ఆ భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని శ్మశ్రు అంటే మీసములు, అలాగే రోమ, నఖ, వెంట్రుకలు గాని, నఖములు, గోళ్లు గాని, కేశ పినద్ధమంతః, ఆ గెడ్డము లేకపోతే రోమములు, గోళ్లు, కేశములు, శిరస్సు మీద ఉండేటువంటి కేశములు మొదలైనటువంటి వాటితో ఒక ముసుగులాగా కప్పబడి, పినద్ధం అంటే పినద్ధమంతః, పినద్ధం కప్పి ఉంచినటువంటి. మాంస అస్థి అంటే పైన ఒక కవర్ లాంటిది. మన శరీరం ఏమిటంటే ఈ దేహం అంతా ఒక కవర్లో సంచిలో సరుకులు నిండా పెట్టుకుని మనం క్యారీ బ్యాగ్ నిండా మోసుకుని వస్తూ ఉంటాం కదా, రకరకాల సరుకులు. ఆ క్యారీ బ్యాగ్ ఏమిటంటే మన దేహమే. లోపల ఏముంది అంటే రకరకాల ఇదిగో ఏమున్నాయి లోపల ఆ క్యారీ బ్యాగ్ నిండా అంటే మాంస అస్థి రక్త క్రిమివి కపపిత్తవాతం, రకరకాలైనటువంటి రక్త మాంసాదులు, క్రిములు, మలమూత్రాదులతో నిండినటువంటి ఒక భయంకరమైనటువంటి దేహం. అటువంటి దేహంతో కూడినటువంటి సామాన్యమైనటువంటి జీవచ్ఛవంలాగా, అంటే జీవించి ఉండి కూడా శవంలాగా ఉండేటువంటి వాడు. ఎందుకుని ఆ మాట ప్రయోగించింది రుక్మిణీదేవి? జీవచ్ఛవం అంటే అట్లాంటి వాడు శాశ్వతమా? ఏమన్నా కాదు కదా. ఈ రోజు కాకపోతే రేపు మరణించడం అనేటువంటి వాడి యొక్క కర్మణ్య, అది మనకి జాతస్య హి ధ్రువో మృత్యు అన్నట్టుగా ఇట్లాంటి వాళ్ళందరూ అశాశ్వతమైనటువంటి వాడు. కాబట్టి జీవచ్ఛవం వాడు ఈ రోజు కాకపోతే రేపైనా శవం అవ్వాల్సింది. పైకి మాత్రం దేహం అంతే. ఒక క్యారీ బ్యాగులో ఆ లోపల ఒక క్యారీ బ్యాగ్ నిండా రక్తము, మాంసము, మలమూత్రాదులతో నిండినటువంటి ఒక క్యారీ బ్యాగ్ ఎట్లా ఉంటుందో, ఎంత వికృతంగా తలుచుకుంటేనే చీ అనిపిస్తూ ఉంటుందో, అటువంటి దేహాన్ని మనం రోజు చూసుకుంటూ ఆహా ఓహో అనుకుంటూ వీటితోనే కాలక్షేపం చేస్తున్నాం ఈ దేహం. మరి ఏం చేయాలి? ఈ దేహాన్ని ఏం చేయలేము. భగవంతుడు ఇచ్చాడు, ప్రస్తుతానికి సరిపెట్టుకుంటూ ఈ దేహాన్ని దేనికి ఉపయోగించుకోవాలంటే సద్వినియోగం చేసుకుంటూ ఆ కృష్ణ లీలలు అనేటువంటి అమృతాన్ని ఆస్వాదిస్తూ తరించడం తప్ప మనం ఏం చేయలేము. అందుకే అక్కడ కృష్ణకర్ణామృతంతో లీలాసుకుడు అంటారు అక్కడ, ఇదం శరీరం పరిణామ పేశలం. ఈ శరీరం అంతా కూడా ఈ పేశలం, శ్లథ సంధి జర్జరం, నాశనం అయిపోయేటువంటి ఈ శరీరం అంతా ఎప్పుడో ఒకప్పుడు పెరిష్వత్ అంటారు, సర్వము నాశనం అయిపోయేటువంటి. ఇదం శరీరం పరిణామపేశలం పతత్యవస్యం శ్లథ సంధి జర్జరం. ఈ రక్తమాంసాలతో ఎముకలతో నిండినటువంటి ఈ శరీరం అనేటువంటిది ఎప్పుడో ఒకప్పుడు పడిపోక తప్పదయ్యా. కాబట్టి కిమీహతే క్లిశ్యసి మూఢధుర్మతే అనామయం కృష్ణ రసాయనం పిబా అంటాడు. ఈ రక్తమాంసాలతో నిండినటువంటి ఈ శరీరం కోసం ఎందుకయ్యా ఇంత మోహపడతావు? ఎందుకయ్యా క్లిశ్యసి మూఢ, ఓ మూర్ఖుడా, ఎందుకు ఇంత బాధపడతావు ఈ శరీరం కోసం?
దుర్మతి, మూఢ దుర్మతే. మరేం చేయాలయ్యా? అనామయం కృష్ణ రసాయనం పిబా. కృష్ణ రసాయనం అనేటువంటి ఒక అమృత రసం అవుతుందయ్యా. శ్రీకృష్ణ పరమాత్ముడు అనేటువంటి నామధేయం కలిగినటువంటి అమృత రసాన్ని పిబ. ఏమిటది? ఎలా పనిచేస్తుంది అంటే ఔషధంలా పనిచేస్తుంది నీ దేహానికి. ఓ అద్భుతమైనటువంటి ఔషధం అది. ఎట్లాంటిది అంటే అనామయం, ఎటువంటి రోగాలు, ఇహపర సుఖాలు కలిగించేది, ఇహపర లోకాలలో నీకు ఎటువంటి మరొక జన్మ లేకుండా జన్మరాహిత్యాన్ని కలిగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్యౌషధమయ్యా. ఏమిటయ్యా అంటే శ్రీకృష్ణ నామము, శ్రీకృష్ణ లీలలు అనేటువంటి కృష్ణ రసాయనం పిబ. ఈ ఔషధాన్ని తాగవయ్యా, చాలు, నీకు ఇంకేం అక్కలపో అన్నాడు లీలాశుకుడు. అట్లాగే రుక్మిణీదేవి కూడా అట్లా జీవోత్సవంలాగా బ్రతికి ఉండేటువంటి అటువంటి నరుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఎవరయ్యా అంటే నీ పదాబ్జములను కోరనటువంటి, నీ పదాబ్జములను పొందనటువంటి, సేవించినటువంటి సామాన్య స్త్రీ ఎవరైతే ఉంటారో వాడు ఇదిగో ఇట్లాంటి మూర్ఖురాలైనటువంటి స్త్రీ కేవలం దీంతో నిండినటువంటి మానవుణ్ణి వివాహం చేసుకుంటూ ఉంటుందయ్యా మహానుభావ. యాతే పదాబ్జ మకరందం అజిఘ్రతి స్త్రీ. అజిఘ్రతి, ఆస్వాదించినటువంటి స్త్రీ, అంత దురదృష్టవంతురాలైనటువంటి స్త్రీ మాత్రమే ఇతర మానవుల జోలికి వెళ్తుంది. ఇదంతా కూడా రుక్మిణీదేవి యొక్క అద్భుతమైనటువంటి పాతివ్రత్యం వలన ఆవిడ మనసులో ఉన్నటువంటి భావాలని అలా చెప్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్ముడు తన గురించి ఇంత గొప్పగా చెప్తుందే, నా గురించి ఇంత ఉందా అని మురిసిపోతున్నాడు లోపల లోపల. పాపం అద్భుతంగా మురిసిపోతున్నాడు. అక్కడ పార్వతీదేవి శివుడి గురించి చెప్పినప్పుడల్లా బ్రహ్మచారి వేషంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు మురిసిపోతూ ఉంటాడు. అబ్బా నా గురించి ఓహో విభూతి భస్మం రాసుకుంటేనే ఇంత బాగా చెప్పింది అనుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. అట్లాగే ఇక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా అబ్బో నా గురించి ఇంత ఉందా అనుకుంటూ పాపం లోపల లోపల రుక్మిణీదేవి యొక్క పాతివ్రత్యం మహిమ. ఎందుకంటే ఆవిడలో ఉన్న అహంకారం అనేటువంటిది తగ్గించాలి. ఎందుకు వచ్చింది అహంకారము? ఈయన నాకు చెందినటువంటి వాడు, నన్నే ప్రేమిస్తున్నాడు, నా వంకే చూస్తున్నాడు, అనన్యమైనటువంటి ప్రేమతో నన్నే చూస్తున్నాడు అనుకుంటుంది పాపం పిచ్చిదల్లి. కానీ భగవంతుడికి ఎటువంటి దృష్టి ఉంటుందండి? సమదృష్టి ఉంటుంది. ఒకళ్ళ మీద ఎక్కువ, ఒకళ్ళ మీద తక్కువ ఉండనే ఉండదు. శ్రీకృష్ణ పరమాత్ముడు సమానమైన దృష్టి ఉంటుంది. అటువంటి సమదృష్టి కలిగినటువంటి పరమాత్మ నన్నే ఎక్కువగా అధికంగా చూస్తున్నాడు అనేటువంటి భావన ఇంతవరకు ఉంది కాబట్టి స్వామి పరీక్ష పెట్టాడు. ఇప్పుడు చివరి శ్లోకంగా ఇప్పుడు ఆవిడ యొక్క నోటి నుంచి ఆ మాట వచ్చింది, నువ్వు సమదృష్టి కలిగిన వాడివి, నేను అర్థం చేసుకున్నాను మహాప్రభో అంటుంది. ఒకసారి ఏమిటా సమదృష్టి ఎక్కడ ఉంది? అనతిరిక్త దృష్టే అని రెండో పాదంలో చివరిలో పెట్టింది, 46వ శ్లోకం. అనతిరిక్త దృష్టే. ఈ శ్లోకం చదువు. అస్త్వంబుజాక్షమమతే చరణానురాగ ఆత్మన్ రతస్య మయి చానతి రిక్త దృష్టే అనతిరిక్త దృష్టే యర్హ్యస్య వృద్ధయ ఉపాత్తరజ్యోతి మాత్రో మామీక్షసే తదు నః పరమానుకంప. ఈ పదాన్ని విడిస్తే అస్తు అంబుజాక్ష మమతే చరణానురాగ. హే అంబుజాక్ష, ఓ పద్మపత్రేక్షణ, పద్మము వంటి కన్నులు కలిగినవాడా, నీ చరణములయందే నాకు అనురాగము శాశ్వతంగా ఉండుగాక. మమతే అనురాగ, నాకు నీ యందు కలిగినటువంటి, నీ చరణాల యందు కలిగినటువంటి ఈ అనురాగం అనేటువంటి అస్తు మొదటి పదంలో ఉంది. అస్తు అంటే ఉండుగాక, నిరంతరం అలాగే స్థిరంగా నీ పాద పద్మాల యందే నా యొక్క దృష్టి, నా యొక్క సేవా భాగ్యము, నా చూపులు గాని, నా మనోవాక్కాయములు గాని నీ చరణ పాద పద్మాల యందే ఉండుగాక, ఆ సేవలోనే ధరించుగాక. ఎందుకంటే ఆత్మన్ రతస్య, నువ్వు ఎట్లాంటి వాడివంటే నీ ఆత్మలో నీవే రమించేవాడివి, నీ ఆత్మలో నీవే రమించేటువంటి వాడివి కానీ ఇంకొకరి ఆత్మలో ప్రవేశించే కాదు. ఆత్మన్ రతస్య మయిచ అనతిరిక్త దృష్టి. ఇది ఆవిడ నోటి నుంచి ఎప్పుడు వస్తుందా అని కాచు కూర్చున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే కేవలం ఈ ఒక్క భావనతోనే శ్రీకృష్ణ పరమాత్ముడు అన్ని మాటలు విరసోక్తులు పలకటం జరిగింది రుక్మిణీదేవితో. ఏమిటంటే మిగతా భార్యల కంటే కూడా నన్ను అతిగా గాఢంగా ఎక్కువసేపు నాతోనే గడుపుతున్నాడు, ఎక్కువసేపు నాతోనే ఉంటున్నాడు అనేటువంటి భావనతో ఉన్న రుక్మిణీదేవి ఇప్పుడు కాస్త ఈ పద్యంలో, ఈ శ్లోకంలో ఈ పదం పెట్టింది.
మయి చ అనతిరిక్త దృష్టే. మయి అంటే నాయందు, నా అతిరిక్త దృష్టి, ఆ పదాన్ని విడిచిస్తే నా అతిరిక్త దృష్టి అంటే అతిక్రమించినటువంటి దృష్టి కలిగినటువంటి, అంటే సమదృష్టి కలిగినటువంటి. మిగతా భార్యలతో ఎలా ఉంటున్నాడో నాయందు అలాగే ఉన్నటువంటి దృష్టి కలిగినటువంటి అని అర్థం అక్కడ. అంతేగాని ఇంకో భార్యతో ఎక్కువ, ఇంకో భార్యతో తక్కువ కాదు, అందరితో సమాన దృష్టితో ఉన్నటువంటి అని అర్థం. అనతి అనతిరిక్తం అంటే అతిరిక్తము, అతిక్రమించని, మించనటువంటి దృష్టి కలిగిన, అటువంటి దృష్టి కలిగినటువంటి స్వామి నా యందు ఎప్పుడు ఇలా ఈ విధంగా ఉండుగాక. ఎందుకంటే ఆయన ఆత్మ రతి కలిగినటువంటి వాడు, తనలో తాను రమించేటువంటి స్వభావం కలిగినటువంటి ఆ స్వామి మిగతా వాళ్ళలాగానే నా యందు కూడా సమాన దృష్టి కలిగి ఉండుగాక. యర్హ్యస్య వృద్ధయ ఉపాత్త రజోతి మాత్రో. అంతేకాదు, ఆయన ఆ ఆదిశేషుడి పైన హాయిగా నిద్రిస్తూ పడుకుని ఉంటాడు. ఎప్పుడో ఆ నిద్రిస్తూ ఉన్నటువంటి ఆ మహావిష్ణువు పాదాల దగ్గర రుక్మిణీదేవి అలా సేవిస్తూ ఉంటుంది. నిరంతరం ఆ పాదాలు సేవిస్తూ 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 సేవిస్తూనే ఉంటుంది. ఆయన కళ్ళు మూసుకుని నిద్రపోతూ 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 ఉంటాడు. ఎప్పుడో కాస్త ఓ క్రీగంటి చూపుతో అలా చూస్తాడు, చాలు, ఈ చూపు చాలు. అలా నిద్రపోతూ నువ్వు చూసినటువంటి రజోగుణంతో నువ్వు చూసినటువంటి ఆ చూపు చాలయ్యా మమ్మల్ని ఉద్ధరించడానికి, చాలు, అట్లా చూస్తూ ఉంచాలి, మేము జీవించేస్తాం. ఎందుకు చూస్తాడు, ఏ కారణంతో చూస్తాడు? ఆ ఆ ఒకసారి నిద్రపోయినటువంటి స్వామి ఒక్కసారి చూసినటువంటి చూపికలో ఉన్నటువంటి అర్థం చెప్తుంది ఇక్కడ. స్వామి చూశాడు అంటే దాని అర్థం యర్హి అస్య. అస్య అనే పదానికి ఇక్కడ లోకస్య అని అర్థం. లోకాలన్నీ వృద్ధి చెందటం కోసం నీవు రజోగుణాన్ని ఆశ్రయించి, ఎందుకంటే రజోగుణంతో వృద్ధి చేస్తుంటాడు. మన సృష్టి స్థితి లయ అనేటువంటివి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క గుణంతో ఆయన చేస్తుంటాడు. యర్హ్యస్య వృద్ధయ, రజోగుణంతో సృష్టి కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. సత్వగుణంతో, సత్వగుణము, రజోగుణము, తమోగుణము, మూడు. కాబట్టి యర్హ్యస్య వృద్ధయ ఉపాత్త రజోతి మాత్రో అన్నాడు. రజోగుణాన్ని పొందినటువంటి, రజోగుణాన్నితో ఆ సహాయంతో నువ్వు ఈ లోకాల్ని వృద్ధి చేస్తూ ఉంటావు. ఆ రజోగుణంతో నువ్వు లోకాల్ని వృద్ధి చేయడం కోసం ఒక్కసారి ఆ నిద్రించినటువంటి నీవు కాస్త కన్ను తెరుస్తావు. ఆ కన్ను తెరిచినప్పుడు మాం ఈక్షసే, ఆ పక్కనే ముందు పాదాల దగ్గరే ఉన్నటువంటి రుక్మిణీదేవి మీద దృష్టి పడుతుంది ఆయన దృష్టి. అలా చూడు చాలు. అలా లోకాల్ని వృద్ధి చేయడం కోసం నువ్వు అలా చూసినటువంటి ఆ రజోగుణంతో చూసినటువంటి ఆ దృష్టి మా మీద ప్రసరించు స్వామి, చాలు. అదే మాకు పరమానందం. తదుహ నహ పరమానుకంప. అనుకంప అనే పదానికి అర్థం దయ, అనుగ్రహం. పరమ అనుకంప, అదే మాకు నువ్వు. ఓ ఎంత ఆనందమో, నువ్వు అలా చూస్తే చాలు. కనీసం లోకాల సృష్టి కోసం నువ్వు చూసేటువంటి ఆ క్రీగంటి చూపు మా మీద ప్రసరించింది అంటే మేము దయతలచబడ్డట్టుగా, మేము అనుగ్రహించబడ్డట్టుగా మేము భావిస్తాం స్వామి. మేము అనుగ్రహించబడినటువంటి వాళ్ళు. పరమ అనుకంపాన, అదే మాకు పరమ అనుగ్రహం. నువ్వు అలా చూడటమే మాకు అనుగ్రహం కదా అంటూ లక్ష్మీదేవి అంత సరిపెట్టుకున్నది. ఎంత సరిపెట్టుకుంది? నేను అందరికంటే అధికమైనటువంటి ప్రేమ కలిగినటువంటి భార్యని అన్నటువంటి లక్ష్మీదేవి ఇప్పుడు ఏ స్థితికి వచ్చింది? స్వామికి అందరి పట్ల సమాన దృష్టి ఉన్నది అని ఈ పద్యంలో చెప్పేసింది. చివరి పాదంలోకి వచ్చేటప్పటికి ఏముంది? అంత అక్కర్లేదు, కనీసం నీ క్రీగంటి చూపు ప్రసరిస్తే చాలయ్యా, అదే మాకు అనుగ్రహం అన్నది అయిపోయింది. ఇప్పుడు ఆ ఆవిడ భావనంతా ఇప్పుడు ఆ ఏదైతే అహంకారపూరితమైనటువంటి ఆవేశపడినటువంటి అంతా ఇప్పుడు ఏమైంది? ఈ శ్లోకంలో మొత్తం తగ్గిపోయింది, అయిపోయింది. ఈ పదం కోసం ఆగాడు స్వామి. అంతేకాకుండా నైవాలీకమహం మన్యే వచస్తే మధుసూదన అంబాయా ఇవ హి ప్రాయః కన్యాయాః స్యాద్ రతిః క్వచిత్. వివాహాత్ పూర్వము రుక్మిణీదేవి ఎవరిని వరించింది? కృష్ణుణ్ణి వరించింది. నువ్వు వివాహాత్ పూర్వమే ఒక మనిషిని నువ్వు వరించావు కదా, ఈ దోషం అంటావేమో. వివాహాత్ పూర్వము కన్య మనసులో ఎవరినైనా భావన చేయవచ్చు అని చెప్పి, అది తప్పు కాదు, దోషం కాదని చెప్పి రుక్మిణీదేవి ఇక్కడ తనకి తాను సమర్థించుకుంటుంది. ఒక ఉదాహరణకు అంబని ఉదాహరణగా తీసుకొచ్చింది. నైవ అలీకమహం మన్యే. అహం మన్యే నైవ అలీకం. అలీకము అనే పదానికి అర్థం అక్కడ అసత్యము అని. నువ్వు పలికింది అసత్యం కాదయ్యా మహానుభావ.
నువ్వు పలికింది అసత్యం కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వచః తే వచః, హే మధుసూదన, తే వచః నైవ అలీకం ఇది అహం మన్యే. నువ్వు పలికినటువంటి అసత్యం కాదని నేను అనుకుంటున్నా. ఏ విషయం అంటే వివాహాత్ పూర్వం కన్యగా ఉన్నప్పుడు నువ్వు వరించావు కదా, అట్లాగే నీకు కావలసిన వాళ్ళని ఎవరైనా కోరుకో, చేసుకోపో అంటావేమో. పతివ్రతలకి అసలైతే ఎందుకంటున్నారంటే, పతివ్రతలైనటువంటి వాళ్ళు వివాహాత్ పూర్వము కూడా ఒక మనిషిని కూడా మనసులో తలుచుకోరు అని భావన ఉంటుంది. కానీ వివాహాత్ పూర్వం కన్యకి ఏమీ తెలియనటువంటి వయసులో ఉంటుంది కాబట్టి మనసులో ఎవరైనా భావన చేసుకోవచ్చు అని చెప్పి దానికి ఉదాహరణగా అంబాయా ఇవా అని పెట్టింది. కాశీరాజు అయినటువంటి అంబా, అంబిక, అంబాలికలలో భీష్ముడు స్వయంవరానికి వెళ్లి వారి ముగ్గురిని కూడా తీసుకుని వచ్చి, ఇక్కడ మహాభారతంలో అది చెప్పబడుతూ ఉంటుంది. భీష్ముడు తీసుకొచ్చేశాడు విచిత్ర వీరునికి ఇచ్చి వివాహం చేయడం కోసం. దాంట్లో తీసుకొచ్చిన తర్వాత అంబ, లేదు నేను సాల్వరాజుని వివాహం చేసుకుంటాను, అతన్ని వరించాను కాబట్టి నాకు స్వేచ్ఛని కల్పించండి అని చెప్పంటే, భీష్ముడు సత్యవతి, తల్లి అయినటువంటి సత్యవతి వాళ్ళు మాట్లాడుకుని ఆమెకు స్వేచ్ఛను ప్రసాదించారు అంబకి. కాబట్టి వివాహాత్ పూర్వము స్వయంవరానికంటే ముందు అంబ ఏ విధంగా అయితే సాల్వుణ్ణి ప్రేమించినదో అంబాయా ఇవ, అదే విధంగా ప్రాయ సహజంగా కన్యాయా స్యాత్ రతి క్వచిత్. కన్యగా ఉన్నప్పుడు మనసులో ఎవరినైనా కోరుకోవడం అనేటువంటిది దోషం కాదయ్యా మహానుభావ. అట్లా నేను నిన్ను కోరుకున్నాను, నిన్నే పొందాను. నేను కోరుకున్నది నిన్నే అంటావు అక్కడ. కాబట్టి వేరే ఎవరిని కోరుకోలా, నేను నిన్నే కోరుకున్నాను, ఒకరినే కోరుకున్నాను. పైగా కోరుకున్నది ఒక్కళ్ళనే, ఆయన్ని వివాహం చేసుకున్నాను, అది నా అదృష్టం అని చెప్పి. కాబట్టి ఇందులో దోషమేముంటుంది? దోషమేం లేదు. దోషం ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది దోషం అంటే, ఇదిగో ఆ తర్వాత చెప్పినటువంటి శ్లోకంలో ఏదైనా జరిగితే అప్పుడు దోషం అవుతుంది. కాబట్టి నేను చేసింది దోషం కాదు అని చెప్పి, వ్యూఢాయాశ్చాపి పుంశ్చల్యా మనోభ్యేతి నవం నవం బుధో సతీం న బిభ్రూయాత్తాం బిభ్రత్ ఉభయచ్యుతః బిభ్రదుభయచ్యుతః. వ్యూఢ అనే పదానికి అర్థం వ్యూఢాయ, వివాహము. వ్యూఢం అంటే వివాహం. వివాహిత అయినటువంటి స్త్రీ వివాహం అయిన తర్వాత కూడా, వ్యూఢాయాశ్చ అపి, పెళ్ళైన తర్వాత కూడా, పుంశ్చల్యా మనోభ్యేతి నవం నవం, వివాహమైన తర్వాత కూడా ఒక కామిని అయినటువంటి కులట అయినటువంటి స్త్రీ వలె మరొక పురుషుణ్ణి మనసులో కోరుకుంటూ వాళ్ళ సంగమానికై ఎదురు చూస్తూ ఉంటుందో, అటువంటి స్త్రీలను పండితులైనటువంటి వాళ్ళు తిరస్కరిస్తూ ఉండాలి. బుధో అసతీం న బిభ్రూయాత్తాం. బిభో, బుధ అనే పదానికి అర్థం పండితుడు. పండితులైనటువంటి వాళ్ళు అసతీం అంటే ఆ విధంగా కులట అయినటువంటి, కాముక అయినటువంటి అటువంటి కాంతని న బిభ్రూయాత్. న బిభ్రూయాత్ అంటే భరించరాదు, అంగీకరించరాదు. అటువంటి స్త్రీని పండితులు అంగీకరించకూడదు. ఒకవేళ అంగీకరించాడా, తాం బిభ్రత్, ఒకవేళ తాం అంటే ఆమెను, అటువంటి గుణాలు కలిగినటువంటి వివాహం అయినప్పటికీ కూడా పరుల పొందు కోరుకునేటువంటి స్త్రీలను ఎవరైతే కోరుకుంటారో, తాం బిభ్రత్ ఉభయచ్యుత, వాడు ఉభయభ్రష్టుడు అవుతాడు. ఉభయచ్యుత, చ్యుత అంటే భ్రష్ట. ఉభయము అనే పదానికి అర్థం అక్కడ ఏమిటి అర్థం? ఇహ పర, ఈ లోకంలోనూ పరలోకంలోనూ వాడు పుణ్యాల చేత భ్రష్టుడైపోతాడు. అది పాప సంచయం కలిగి వాడవుతాడు. ఉభయభ్రష్ట, ఇహ పరలోకాలలో వాడికి ఎటువంటి సుఖము ఉండదు. అది పాపం. కానీ కన్యగా ఉన్నప్పుడు మనసులో ఎవరినైతే తలుచుకో, అంటే ఇక్కడ తనకి తాను నేను నీయందే ప్రేమ కలిగిన దానిని అని నిరూపించుకున్నది ఇక్కడ రుక్మిణీదేవి. వివాహాత్ పూర్వం నీయందు మాత్రమే నాకు ప్రేమ ఉన్నది, కాబట్టి వివాహం తర్వాత కూడా నీయందే ప్రేమ ఉన్నది, కానీ నువ్వు మాత్రం అలా మాట్లాడటం భావ్యం కాదు కృష్ణ అని ఈ విధంగా తన మాటల్ని సమర్థించుకుంటూ ధైర్యంగా ముందు పడిపోయింది. ఆయన లేపి ఓదార్చి కాస్త ఆలింగనం చేసుకుని, అయ్యో నువ్వేదో మాట్లాడితే విందామనుకున్నాను, అలకలో కూడా నువ్వు బాగుంటావు, అందుకు నేను అలా అన్నాను అని చెప్పన్నప్పుడు అప్పుడు కాస్త ఇక ఏదో ఒకటి రెండు మాటలు మాట్లాడితే సరిపెట్టుకుందాం అనుకున్నాడేమో కృష్ణుడు.
నా స్వామికి మొదలుపెట్టి 10 శ్లోకాలు 15 శ్లోకాల్లో ఆవిడ ధారాపాతంగా మొత్తం అంతా ఆయన మాటల్ని సమర్థించడం కొన్ని, సత్యం అని చెప్పడం కొన్ని, కృష్ణ నువ్వు తప్పు మాట్లాడావు కృష్ణ అని కొన్ని, అన్ని రకాలుగాను చక్కగా మంచి మాటలతో అనునయిస్తూ ఓ పక్కన, నిరూపిస్తూ ఓ పక్కన చేసింది. ఇవన్నీ విని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ భగవానువాచ సాధ్వేతశ్రోతు కామైస్త్వం రాజపుత్రి ప్రలంభిత మయోదితం యదన్వాప్త సర్వం తత్సత్యమేవ హి. సర్వం తత్సత్యమేవ హి. నువ్వు పలికినవన్నీ సత్యమే. సాధు ఏతత్ శ్రోతు కామైస్త్వం. ఇట్లాంటి నీ మాటలు వినటం కోసమే ఇందాల నేను ఆ విధంగా మాట్లాడాను రుక్మిణి అన్నాడు. హే రాజపుత్రి, భీష్మకుని యొక్క కుమార్తె వైదర్భి, హే రాజపుత్రి, సాధు ఏతత్. ఏతత్ సాధు, నువ్వు పలికినవన్నీ సాధు, చాలా బాగున్నాయి, ఎంతో చక్కగా చెప్పావు నా గురించి. ఏతత్ శ్రోతు కామైస్త్వం ప్రలంభిత. ఈ మాటలు నీ నోటి నుంచి వినటం కోసమే ప్రలంభిత. ఈ ప్రలంభిత అనేటువంటి పదం ఉంది చూసారా? ప్రలంభిత అనేటువంటి పదానికి అర్థం పరిహాసించుట, పరిహాసం చేయటం. నేను అందుకే పరిహాసంగా నవ్వుతూ మాట్లాడా. దేనికోసం? నీ నోటి నుంచి నా మీద ఎటువంటి ప్రేమ ఉన్నదో తెలుసుకోవటం కోసం, ఎంత ప్రేమ ఉన్నదో తెలుసుకోవటం కోసం, ఆ ప్రేమ ఎట్లా ఉందో తెలుసుకోవటం కోసం ఈ విధంగా పరిహాసపూర్వకంగా నేను మాట్లాడాను. ఇప్పుడు నువ్వు నా గురించి చక్కగా వివరించవు. మయా ఉదితం యదన్వాక్త సర్వం తత్సత్యమేవ హి. కాబట్టి నేను పలికినటువంటి మాటలకు, నువ్వు చెప్పినటువంటి ఈ ప్రతివచనాలు, ఇవన్నీ కూడా రెండు సత్యములే, నిజమే. నువ్వు చెప్పినవన్నీ కూడా మయా ఉదితం యత్ అన్వాక్త, నేను చెప్పినవి, నువ్వు సమాధానం ఇచ్చినవి అన్నీ కూడా ఇవన్నీ సత్యములే, జగద్విదితములే. అయితే యాన్ యాన్ కామయసే కామాన్ మయ్య కామాయ భామిని. ఎంత బాధపడ్డావో కదా అంటూ చక్కగా పోతన్న గారు కూడా ఇక్కడే పాపం దగ్గరికి తీసుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు మళ్ళీ అలికుల వేణి నవ్వులకు నాడిన మాటలకింత నీమదిం కలగగనేల. అలికుల వేణి, ఓ అలివేణి, అలికుల వేణి అంటారు. ఆ తిరుమలలో వెంకటేశ్వర స్వామి మీద అలిగి ఎక్కడో కూర్చుని పాపం అలివేలి మంగ దూరంగా వెళ్ళి కూర్చుంది, పక్కన లేకుండా. అలా అలిగిపోవటం అనేటువంటిది ఆ రుక్మిణీదేవికి అప్పటి నుంచి అలవాటు ఉంది. పాపం ఆయన అంతే, ఎక్కడో ఉన్నటువంటి వాడు శ్రీనివాసుడు, ఆ గోవిందుడు వచ్చి మళ్ళీ 7 కొండల మీద ఆవిడ కోసం అలా వచ్చి కూర్చున్నాడు, వేం చేశాడు. అట్లాగే అలికుల వేణి నవ్వులకు నాడిన మాటలకింత నీమదిం కలగగనేల. నేనేదో నవ్వులాట కన్న మాటలకి నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావమ్మా? వేటలను. అయితే కొన్ని సందర్భాల్లో ఇట్లా మాట్లాడటం అనేటువంటిది తప్పుగా భావించకూడదు. కొన్ని సందర్భాల్లో మాట్లాడటం, ఎటువంటి సందర్భాల్లో మాట్లాడతారంటే వేటాడే సమయాలలో గాని, యుద్ధం చేస్తున్నప్పుడు గాని, లేకపోతే భార్యతో సరసాలాడుతూ రతి క్రీడలో ఉన్న సమయంలో గాని, ఇట్లాంటి సూటిపోటి మాటలు అనేటువంటివి మాట్లాడినా తప్పుగా భావించకూడదని చెప్పి నియమం చెప్తున్నాడు అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు. ఏమిటంటే వేటలను కయ్యములన్ రతులందు నొవ్వగా పలికిన మాట లెగ్గులని పట్టుదురే. వేటాడే సమయంలో అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడటం ఉంటుంది, సూటిపోటి మాటలు కవ్వించడానికి. యుద్ధంలో మరీ మాట్లాడతారు కవ్వించడానికి. మహాభారతంలో అయితే యుద్ధరంగం నుంచి బయటికి రాగానే దుర్యోధనుడు భీష్మాచార్యుని ఎన్ని రకాలుగా కవ్విస్తాడో. ఏమిటయ్యా నువ్వు తలుచుకుంటే ఇంతసేపు పడుతుందా? ఇన్ని రోజులు పడుతుందా యుద్ధం? ఇన్ని రోజులు చెయ్యాలా యుద్ధం? నువ్వేమన్నా స్వేచ్ఛామరణం కలిగినటువంటి వాడి, నేనేదో నిన్ను నమ్ముకుని నా 11 అక్షర సైన్యాన్ని నీకు అప్పచెప్తే ఏమిటి ఇంత పేలవంగా చేస్తున్నావు? నీకంటే వాళ్ళు నయం కదా, వీళ్ళు నయం కదా అని చెప్పి రకరకాలుగా ఉద్రేకాన్ని కలిగించేట్టు మాట్లాడతాడు. ఇవన్నీ రణరంగాలలో సహజమైనటువంటివి. కాబట్టి వేటాటంలో గాని, రణరంగంలో గాని, అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా సరసాలు ఆడుకునే సమయాల్లో గాని ఇవన్నీ ఇట్లా మాట్లాడటం సహజమే కదా, ఇవి తప్పుగా భావించుకోవద్దు నువ్వు అంటూ ఆయన సర్ది చెప్పుకుంటున్నాడు. పాపం మళ్ళీ ఏమన్నా అనుకుంటుందేమో అని. భవదీయ చిత్తము తెలియక కోరి ఏ పలికి మదిలో నిటు కుందనేటికి. కుంద అంటే బాధ, ఈ విధంగా అలగటం. కాబట్టి నీ మనసులో ఏముందో తెలుసుకోవడం కోసం నేను ఈ విధంగా అన్నాను. ఈ భాగ్యానికి నువ్వు ఇంత బాధపడతావా రుక్మిణి? నువ్వు ఇంత బాధపడతావా చెప్పు. నేనేదో నీ మనసులో ఎట్లా ఉందో అని కనుక్కోవడానికి. అంటే కనుక్కోవడానికి ఆయన చెప్తున్నా అంటే రుక్మిణీదేవికి పరీక్ష పెట్టినట్టే కదా. ఏమిటా పరీక్ష?
వీడు అసలు నన్ను నిజంగా ఇష్టపడి వచ్చిందా లేదా, పోనీ ఇప్పటికేమన్నా ఆవిడ మనసులో ఎవరైనా ఉన్నారా, పోనీ స్వేచ్ఛను కల్పిద్దామా అనేటువంటి భావనలో పరీక్ష పెట్టాడు ఇక్కడ. ఆ పరీక్ష కూడా నెగ్గింది పాపం ఆవిడ. కాబట్టి ఇక్కడ ఆ ఆ మాటల్లో ఈయన యాన్యాన్ కామయసే కామాన్ మయ్య కామాయ భామిని పదం చాలా అద్భుతమైనటువంటి పదం ఈ శ్లోకంలో. నువ్వు ఎవరిని కామించావు? నన్ను కామించావు, నన్ను ఇష్టపడ్డావు. దేనికోసం ఇష్టపడ్డావు అనేటువంటిది అక్కడ చెప్తున్నది అక్కడ కృష్ణుడు. అంటే కృష్ణుడిపై అయినటువంటి కోరిక ఉండటం అనేటువంటిది, శ్రీకృష్ణుని యొక్క పాదపద్మాన్ని సేవించడం అనేటువంటిది దేన్ని దూరం చేస్తుందండి? వేటిని దూరం చేస్తుందో చెప్పాడు వివరంగా. మయి అకామాయ భామిని, మయి కామాన్ కామయసే. మయి కామయసే అంటే నన్నే కోరుకున్నటువంటి నీవు మిగతా వాటిని అకామాయ భామిని. అకామాయ అంటే కోరికలు తొలగించుకోవడం, ఇతర కోరికలు తొలగించుకోవడం కోసం నువ్వు నన్ను సేవించు. భగవంతుణ్ణి సేవించిన వాడికి, శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క పాదపద్మాలు సేవించినటువంటి వాడికి ఇంకా ఇతర కోరికలు ఏముంటాయండి? ఇంకేముండవు. కాబట్టి యాన్ కామయసేమయి, ఏ ఏ కోరికలతో అయితే నన్ను ఆరాధించవు. ఎందుకంటే వివాహాత్పూర్వం శ్రీకృష్ణుని ఎందుకు కోరుకున్నది? కృష్ణుడు తప్ప నాకు ఆయన ఉంటే చాలు, ఇంకెవరక్కల్లా, ఇంకేది అక్కల్లా ఈ లోకంలో. ఆయన ఉంటే చాలా, ఆయన పాదపద్మాలు ఉంటే చాలు. కాబట్టి ఆయన దక్కిన తర్వాత ఇంకా ఏ కోరికలు ఉండవు ఆయన పాదాలు పట్టుకుంటే. అకామాయ భామిని అని చెప్పారు. అందుకని శ్రీకృష్ణుని యొక్క ఆయన కోరికది. వేరే ఇతర కోరికలు అనేటువంటివి దూరం చేసేటువంటిది ఏమిటి అంటే స్వామివారి పాదపద్మ. అటువంటి సంతి ఏకాంత భక్తాయాస్తవ కళ్యాణి నిత్యదా. నిత్యము నీ అంటే నీకు నా పైనటువంటి ఉన్నటువంటి ఆ ప్రేమానురాగాలు అనేటువంటి అత్యంత సాటి లేనటువంటివి. అంతేకాకుండా సంతి, నాకు కూడా నీకు ఏ విధమైనటువంటి ప్రేమానురాగాలు ఉన్నాయో అవి నాకు కూడా ఉన్నాయి. ఏకాంత భక్తాయాస్తవ కళ్యాణి నిత్యదా, నీకు ఎటువంటి భక్తి ప్రపత్తులు ప్రేమానురాగాలు ఉన్నాయో నాకు కూడా అలాగే ఉన్నాయి, అటువంటి ప్రేమానురాగాలే ఉన్నాయి అని చెప్పి నీవు అభిలషిస్తున్నటువంటి ఈ కోరికలు ఇవన్నీ కూడా సర్వదా సిద్ధిస్తూ ఉంటాయి, ఎల్లప్పుడూ సిద్ధిస్తూ ఉంటాయి. ఏం కోరికలు అంటే స్వామి వారి యొక్క పాదపద్మాల యొక్క సేవ. ఇది నిత్యము 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 ఉంటుంది నీకు అని చెప్పి ఆశీర్వదిస్తున్నారు ఇక్కడ. ఎల్లప్పుడూ నీకు ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే స్వామి వారి యొక్క పాదపద్మాలని ఆశ్రయించిందో అప్పుడు ఏముండవు, ఇంకా అకామాయ అన్నారు. సంసార బంధమైనటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో ఆ బంధనాలు అనేవి ఇంకా ఎవరికి, అట్లాంటి భక్తులకి తగలవు. సాంసారికమైనటువంటి కోరికలు అనేవి ఇంకా వాళ్ళ మనసులో కూడా మెదలవు స్వామివారి పాదపద్మాలను అందుకున్నటువంటి వారు. అట్లా ఉపలబ్ధం పతి ప్రేమ పాతివ్రత్యం చ తేన గేయద్వాక్యైశ్చాల్యమానాయ న ధీర్ మయ్యపకర్షిత అంటూ నీ పాతివ్రత్యం నిరూపించబడింది అని ఇప్పుడు అంటున్నాడు. నీ యొక్క పతి ప్రేమ, నా మీద ఉన్నటువంటి ప్రేమ, నీ పాతివ్రత్య మహిమ నిరూపించుకున్నావు అని చెప్పి రుక్మిణీదేవికి తాను నిజంగా పరీక్ష పెట్టినట్టుగా ఈ శ్లోకంలో తేలిపోయింది. ఉపలబ్ధం పతి ప్రేమ, నీ భర్త మీద ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా నువ్వు పొందావో, ఎంత ఉన్నదో, ఎంత గాఢమైనటువంటి అనురాగం కలిగి ఉన్నావో తెలిసిపోయింది. నీ పాతివ్రత్యంచ, నీవు నీ యొక్క పాతివ్రత మహిమ కూడా తెలిసింది. అనఘే, అనఘే అనే పదానికి అర్థం పుణ్యాత్మురాల అన్నట్టు. అఘము అంటే పాపము, అనఘే అంటే పుణ్యములుతో కూడుకున్నటువంటిది, ఏమాత్రము పాపం అనేటువంటిది అంతకన్నా పుణ్యాత్మురాలైనటువంటి వాడు. అనఘ, అనఘ అంటే పుంలింగము, అనఘే అంటే స్త్రీలింగం. ఓ పుణ్యాత్మురాల, నా మీద ఉన్నటువంటి పాతివ్రత్యము, పతి ప్రేమ ఇవన్నీ కూడా నిరూపించుకున్నావు. యద్వాక్యైశ్చ చాల్యమానాయ న ధీర్ మై అపకర్షిత, నేను నా యొక్క మాటలతో చాల్యమానయ, నిన్ను నీ మనసుని కదిలించడానికి ప్రయత్నించిన, చెలింప చేయడానికి ప్రయత్నించినా కూడా నీ మనసు ఎట్లా ఉంది? నా ధీ, ధీ అంటే బుద్ధి, నీ యొక్క బుద్ధి మయి అపకర్షిత, మయి అంటే నా నుంచి కించిత్ కూడా పక్కకి జరగలేదు. అపకర్షిత అంటే తొలగించబడలేదు, అక్కడి నుంచి తొలగలేదు, మరవలేదు నీ యొక్క బుద్ధి. కాబట్టి నీవు
పతివ్రతవి అని చెప్పి మెచ్చుకున్నాడు. ఇంతకంటే ఏం కావాలి ఆవిడికి? ఆనందం, పరమానందం, బ్రహ్మానందం. కాబట్టి నువ్వు గొప్ప స్త్రీవి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు సర్టిఫై చేశాడు అక్కడ. అద్భుతమైనటువంటి. తర్వాత శ్లోకాలు ఇంకొక 10 శ్లోకాలు ఉన్నాయి. రేపటి పాఠంలో మనం పూర్తి చేసుకుంటాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.